నమస్కారం సార్. నమస్కారం సార్, మీ 100వ సినిమా చాలా సూపర్ హిట్ అయింది. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా మీ ఈ ఎంజాయ్మెంట్ ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఈ ఆనందాన్ని? చాలా ఆనందంగా ఉందండి. ఒకటి 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కావడం, అలాగే ఎంత ప్రజాదరణ పొంది ఎంత అద్భుతమైన అఖండ విజయం సాధించినందుకు యావత్ తెలుగు జాతికి నేను రుణపడి ఉన్నాను అండ్ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 100 చిత్రం అన్నది అంటే జనరల్గా 100 కాదు, ఇంకా ఏదైనా కొన్ని మా అభిమానులు పెట్టుకుంటారు. అటువంటిది ఈ 100వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా నా అభిమానులు తీసుకున్నారు. వాళ్ళ అంచనాలకు అభిమానులే కాదు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ అంచనాలకు ఏం తగ్గకుండా చిత్రం అత్యద్భుతంగా ఉందని ప్రతి ఒక్కళ్ళు, నాకు నా శ్రేయోభిలాషులు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి ఫోన్ల ద్వారా, అలాగే ఇలా నేను ప్రత్యక్షంగా రావడం, డాలాస్ అంటే ఒక ప్రత్యేకమైన నాకు ఏదో మన రాష్ట్రంలో ఉన్నట్టే ఉంటుంది. అంటే మన రాష్ట్రం అంటే అది ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మన తెలుగు ప్రజలు జాతి ఎక్కడుంటే అక్కడ, అలాగే బేరియా, అలాగే డెట్రాయిటు, ఇక మన న్యూ జెర్సీ, న్యూయార్క్ అక్కడంతా కూడా. సో అత్యద్భుతంగా ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు ఇది కేవలం మా విజయంగా నేను భావించను. ఇది తెలుగు జాతి యొక్క విజయం, ప్రతి తెలుగు పౌరుడి విజయం. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఇది మన రాష్ట్రానికే కాదు, తెలుగు ప్రజలకే కాదు, తెలుగు జాతికే కాదు, యావత్ భారత జాతికి సంబంధించిన వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి. మన అటువంటి పాత్రని ఆవిష్కరించినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా, అలాగే తెలుగు వాడిగా, అలాగే ఏదైతే ఈ విశ్వవ్యాప్తంగా తన వెన్నుముక మీద తెలుగు జెండాని మోసిన తారక రాముని వారసునిగా అది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బాలకృష్ణ గారు అంటే పరిపూర్ణ నటుడు అనేది అందరికీ తెలిసిన విషయం. మీరు ఆదిత్య 369 చేసిన, భైరవ దీపం చేసిన, ఈరోజు శాతకర్ణి అంటే 100వ సినిమా అనగానే కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న సినిమా కాకుండా మీరు ఒక చారిత్రాత్మకమైన ఒక ముందు తరాలకి వచ్చే దీన్ని ఎంచుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి? అంటే ముందుగా అది కాకతాళీయమో యాదృచ్ఛికమో అది సినిమా నాకు రావడం, నేను ఇంకో వేరే సినిమా గురించి ఎన్నో కథలు వినటం జరిగినాయి. అలాగే కొన్ని నచ్చలేదు కథలు, కొన్నేమో నా 100వ చిత్రం స్థాయికి లేవు కథలు అనుకుంటున్న సమయంలో రైతు సినిమా ఒకటి అనుకున్నాం. దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు సడన్గా కబురు పంపడం, దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడని. సో కాబట్టి ఇటువంటి సినిమా తథాస్తు దేవతలు అంటాం, అన్నీ అలాగే జరిగినాయి. ఈ సినిమా కూడా మేము అనుకున్నాం సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నాం. మరి ఇంత భారీ చిత్రం, మరి ఎంతో గ్రాఫిక్స్ ఇవన్నీతో అన్నిటితో కూడిన చిత్రం. గౌతమిపుత్ర శాతకర్ణి గారి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఉందే 4 లైన్లు కట్టే కొట్టేది అంతే, చాలా తక్కువ తెలుసు. ఇలా తప్పితే ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన గురించి ఎక్కువ లేదు. సో కాబట్టి ఇటువంటి చిత్రం చేయడం అన్నది నేను చెప్పినట్టు ఒక మంచి ఉద్దేశంతో, ఆలోచనతో అనుకున్నప్పుడు మంచి చిత్రం చేద్దామని. సో ఆ చిత్రాన్ని వాళ్ళ కమర్షియల్ అంటే మేము ముందే అనుకున్నాం, సినిమా బాగా ఆడుతుంది కాబట్టి కమర్షియల్ అంటారు, ఆడకపోతే ఏమంటారు దానికి ఇంకో వేరే అర్థం ఇస్తాను. సంక్రాంతి బాలకృష్ణ గారిది అనేది మరోసారి నిరూపించారు. సో ఇంతమంది కొత్త డైరెక్టర్లు ఉండగా మీకు కొత్త అయిన కృష్ణని ఎంచుకోవడంలో మీ ఎట్లాగా సాహసం చేశారు అనుకోవాలి? అంటే ఆయన ఇంతకుముందు 4 చిత్రాలు 5 సినిమాలు చేశారండి, ఇది 6వ సినిమా. మరి 5 సినిమాలు కూడా ఒకటి ఒకటి సంబంధం లేకుండా చాలా నేపథ్యం అయితేనేమి చాలా డిఫరెంట్గా ఒకదానికి సంబంధం లేకుండా చేయడం జరిగింది. సో అటువంటిప్పుడు నేను చెప్పాను కదా, ఇటువంటి ఏ సినిమా చేద్దాం అనుకుంటున్న టైంలో అక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం జరగడం, అలాగే ఈ సినిమా ఏదైతే ఆయన అక్కడ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ కోటిలింగాల్లో పుట్టి సింహద్వారం శాతవాహనులకి, అక్కడి నుంచి కొండాపూర్ మెదక్ జిల్లాలో, అక్కడి నుంచి అమరావతికి వచ్చి అది రాజధానిగా చేసుకుని, ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతిష్టానపురం, ఇక్కడి నుంచి ఏదైతే ఆయన ఈ యొక్క తన మొత్తం ఉన్న గణ రాజ్యాలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి ఏకఛత్రాధిపత్యంగా ఆయన పరిపాలించారు. సో అటువంటిది రావడం ఏదో నేను చెప్పినట్టు ఏదో యాదృచ్ఛికమో కాకతాళీయమో ఎందుకో వచ్చింది. అలాగే ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు కూడా ఎక్కువ చెప్పలా, ఇంతే చెప్పాడు, నేను చెప్పినట్టే ఆ 4 లైన్లు ఇంతే బాబు కథ అని నేను చేసుకుంటానన్నాను. ఆయన వచ్చిన అంటే ఆ ప్రాంతానికి చెందినతనే ఆయన. సో ఆయనలో ఉన్న తపన చారిత్రాత్మకమైన సినిమా కాబట్టి ఆ తపనే ఆయనలో నాకు ఇంప్రెస్ చేసింది. సో తప్పకుండా చేద్దామని నిర్ణయించుకున్నాను. హిందూపురం ఎమ్మెల్యేగా చాలా సక్సెస్ఫుల్గా మీ నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు. అలాగే ఇటు సినిమాలు కూడా రెండింటినీ న్యూట్రల్గా బేరేజ్ వేసుకొని చక్కగా అందరికీ ఒక సమాజానికి మంచిగా సందేశం ఇస్తూ ఉన్నారు. మీ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉంటాయి సార్? దీంతో నా బరువు పెరిగిందని అనుకోను, కానీ
చెప్పాను నేను ఇంతకుముందే, కొత్త బాలకృష్ణ ఆవిష్కరించబడతాడని ఈ సినిమాతో. ఎందుకంటే నేను ఎందుకు అన్నానంటే, ఒకటేమో నాన్నగారు చేయాలనుకునే పాత్ర ఆయన చేయలేకపోవడం, మరి ఆయన అప్పుడు రాజకీయాల ఒత్తిడి వల్ల, రాజకీయాలు ఉండడం వల్ల అది నాకు రావడం అవకాశం. సో అలాగే నాన్నగారు అయితే ఎలా చేసి ఉండేవారు అనేది ఒకటి. అండ్ రెండోది, నా అంటే నా నటన వైదుష్యం అంటే దాంట్లో ఒక డిఫరెంట్ బాలకృష్ణ కనిపిస్తాడు మీకు. సో అలాగే నేను అన్నట్టు ఒక కొత్త బాలకృష్ణ ఆవిష్కరించబడ్డాడు, ఇంకా ముందు కూడా పడతాడు, ఆవిష్కరింపబడతాడని. ఎందుకంటే నేను ఎన్నుకునే సినిమాలన్నీ కూడా కొన్ని కొందరు అంచనాలకి అవి అర్థం కావు, లేకపోతే వాళ్ళకి. కానీ ఇప్పుడు ఇంతకుముందు కాంప్రమైజ్ అవ్వడం అవి జరిగినాయి. ఇంకా ముందు నేను నా ఆవేశాన్ని ఇప్పుడు పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకునే నిర్మాత అంతా కూడా, వాడు కూడా కాన్ఫిడెన్స్తో నన్ను అర్థం చేసుకోవడం కాదు, వాడు కూడా మిగలాలి, వాడికి ఇది వ్యాపారం, వాళ్ళకి డబ్బు రావాలి. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వచ్చి, బాబు మీరు చెప్పండి సబ్జెక్ట్, మేము రెడీగా ఉన్నాం, రైటర్స్ కూడా కాకుండా మీలో ఉన్న ఆవేశం. ఇప్పుడు ఎన్నో సినిమా పాత్రలు అలాగే ఆవిష్కరించబడ్డాయి నాలో నుంచి, ఆవేశం నుంచి. ఇప్పుడు ఒక బోయపాటి శ్రీను గారు అయితే ఒక మీసం మిస్తే అంత మీసం నుంచి ఒక పాత్ర, అలాగే నా ఆవేశం. నేను మాట్లాడేటప్పుడు, ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు సైలెంట్గా చూస్తాడు ఆయన నన్ను, నా ఆంగికంగా కానీ వాచకంగా కానీ చూసి అందులోంచి ఒక పాయింట్ పట్టుకుంటాడు ఆయన. సో ఇలాగ ఇప్పుడు అందరూ కూడా వచ్చి, పౌరాణికం అయితేనేమి, ఫ్యాంటసీ అయితేనేమి, ఎటువంటి సినిమాల మీద చేయడం కంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ చిత్రం చలనచిత్ర రంగంలో తీసుకొచ్చిందండి. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళది ఒక ప్రశ్న ఉంది, అది నా ప్రశ్న కాదు, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. ఇంత వయసు వచ్చిన బాలకృష్ణ గారి గ్లామర్ రహస్యం అడగమన్నారు, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. మీ గ్లామర్ రహస్యం అంట చెప్పండి. మరి ముఖ్యంగా లేడీస్ చాలామంది వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అడగండి అని చెప్పారు. ఇది జనం ప్రశ్న. ఒకటి, క్రమశిక్షణ నాన్నగారిని ఫాలో అవుతాం. క్రమశిక్షణ విషయంలో అయితేనేమి, మిగతా మా టైమింగ్స్, పంక్చువాలిటీ అండ్ నిర్మాత బాగుండాలి మెయిన్గా. ఎంత తొందరగా అయితే సినిమా పూర్తి అయితే అంటే పూర్తి చేయాలని కాదు, చుట్టేయాలని కాదు. నా ఆవేశం అందరూ తెలుసు, వెళ్ళగానే రెడీగా ఉంటారు కెమెరా పెట్టుకుని. అంటే ఏ మూడ్లో ఉంటాను అంటే ఆ ఆవేశంలో ఉంటాను క్యారెక్టరు. సో అలా ముందు వాళ్ళు బాగుంటాను అన్నది. రెండోదేమో నా అభిమానులు, వాళ్ళు ఎప్పుడైనా అంటే నాకు ఎప్పుడు కష్టాలు కుంగిపోవడం అంటూ ఉండదు నేను. ఎందుకంటే అభిమానులు ఎప్పుడు నా తోడున్నారు. నాకున్నంత అభిమానులు ప్రపంచంలో ఏ నటుడికి లేరు. నేనంటే ఉండొచ్చు, ఎట్లా అని కాదు, కానీ ప్రింటెడ్ అంటే నా దగ్గర రిజిస్టర్ అయి ఉన్న ఫ్యాన్స్ ఇవాళ 4,500 ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. అంతమంది ఫ్యాన్స్ ఎవరికి లేరు. నిష్కల్మషం, మనం ఏమన్నా గుండె బదులు కొట్టాడు మాట్లాడినా, ఎవరో కూడా టాక్ షోలు గీక్షోలు అంటే అన్నాను, ఎందుకని అభిమానం తీసుకెళ్ళి కూర్చోబెట్టండి చెప్తాడు. అభిమాని మాట్లాడితే బాలకృష్ణ మాట్లాడినట్టేనండి. అంటే నా ఓపెన్ బుక్. ఎవరిని నేను అంటే అందరిలాగే బతుకుతాను నేను కూడా. నేను ఎటువంటి అడ్డుగోడలు కానీ ప్రహరీలు కానీ నేను కట్టుకోను. ఇది ప్రధానంగా నందమూరి బాలకృష్ణ గారు తన 100వ సినిమా గురించి, డల్లాస్ పర్యటన గురించి చెప్పిన ముఖ్య అంశాలు. ఇది ప్రత్యేక చర్చ బాలకృష్ణ బాబు గారితో. నెక్స్ట్ మరొక గెస్ట్తో మళ్ళీ